రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా గాడి తప్పుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విద్యా వ్యవస్థ అస్తావ్యస్తమవుతుంది. సంక్షేమ హాస్టళ్లు ఇవాళ సమస్యల కుంపడిగా మారుతున్నాయి. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని మహాత్మా జ్యోతిరావు పులే సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు రోడ్డుపైకి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తుండటంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమస్యల కుంపడిగా మారినటువంటి బీబీపేట్ హాస్టల్ నుంచి మరింత సమాచారం అందిస్తాం. మనం మహాత్మా జ్యోతిరావు పులే బీబీపేటలో ఉన్నటువంటి 9th క్లాస్లో ఉన్నాం. 9th క్లాస్లో విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాలు లేకుండా అత్యంత దారుణంగా మనం చూస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. కిందనే వాళ్ళు ఏదైతే చేపలు ఉంటాయో ఆ చేపలు పడుకోవడానికి, అదేవిధంగా వీటినే పడుకోవడానికి, దాంతోపాటు వీటినే తినడానికి, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం వీటిని ఉపయోగించడం అత్యంత దారుణం. ఈ క్లాస్లో 32 మంది విద్యార్థులు ఇక్కడనే చదువుకుంటారంట. ఈ క్లాసులను చదువుకోవడం, ఈ క్లాసులో పండుకోవడం అత్యంత దయనీయమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కనీస మౌలిక సదుపాయాలైనటువంటి సౌకర్యాలు దేవుడెరుగు ఇదే దగ్గర ఇట్లనే ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెంచెస్ లేవు, ఇప్పటికీ ఏకరూప దుస్తులు ఒకటి మాత్రమే అందాయి. మనతో పాటు కొంతమంది విద్యార్థులను పలకరించే ప్రయత్నం చేద్దాం. వారు ఏమంటున్నారో వారి మాటను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కింద ఎందుకు కూర్చున్నారమ్మా? ఇక్కడ బెంచెస్ లేవు సార్, ఫ్లోరింగ్ కూడా డ్యామేజ్ ఉంది, బిల్డింగ్ కూడా సఫిషియెంట్ గా లేదు. దానివల్ల మ్యాట్స్ వేసుకొని కింద కూర్చున్నాం. ఎప్పుడైనా వాన పడితే వాటర్ అక్కడి నుంచి వస్తాయి సార్. చెప్పినాం సార్. సార్ నిన్న ఆడ చేపిస్తామని చెప్పారు సార్. సార్ ఇది మాకు బిల్డింగ్ సఫిషియెంట్ లేదు, అన్ని పొక్కలు పడ్డాయి సార్. అన్ని చేపలు వేసుకొని అనుకుంటున్నాం. డైనింగ్ హాల్లో కూడా టేబుల్స్ లేవు. కింద ఒక తింటాం సార్. ఎస్ సార్, ఇళ్ళనే పండుకుంటాం. వాన ఇట్లా పడితే బాగా ఇబ్బంది అవుతుంది సార్. నైట్ ఇబ్బంది అవుతాయి. వాన పడితే వాటర్ వస్తే కూడా పెట్టెలు అవి మేమంటే ఇబ్బంది అవుతుంది సార్ బాగా. నైట్ దగ్గర ఇరికి సార్, ఇరికి ట్యాప్స్ కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి. బకెట్స్ లేవు సార్ బాత్రూమ్ లా. వర్షం పడ్డప్పుడు ఆ విండోస్ నుంచి వాటర్ వస్తే ఇక్కడ పండుకొని కూడా సఫిషియెంట్ ఉండదు సార్. కొన్ని టైమ్స్ లేచి ఆరబెట్టుకుంటాం సార్. మేమే ఫ్యాన్స్ వేసి తుడుచుకొని ఆ జోరు సంచులు వేసి నీళ్ళని కుదిసుకొని బయటకు విండేస్తాం సార్. పండుకోనికి సఫిషియెంట్ ఉండదు సార్. విద్యార్థులు చెప్తున్నారు, వర్షం పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాము. ఒకవేళ వర్షం పడితే ఇక్కడ నుంచి అవి తడిసిపోతాయి, తమలో పెట్టెలో ఉన్న వస్తువులు కూడా నానిపోతాయి. వాటిని మళ్ళీ పిండేసుకొని ఆ తర్వాత ఈ పెట్టెలను ఏమైనా సర్దుకునే ప్రయత్నం చేస్తాం. ఈ ఫ్లోర్ కూడా లేదు, పక్కా భవనం లేదు, సొంత భవనం లేదు. అనేక పర్యాయాలుగా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ బాత్రూమ్స్ ఇట్లా బాగా సఫిషియెంట్ గా లేవు సార్. 16 బాత్రూమ్స్ లలో సార్ 5 బాత్రూమ్స్ కి డోర్స్ లేవు సార్. డోర్స్ ఉన్న బాత్రూమ్స్ కి ట్యాబ్ ఉండే, ట్యాబ్స్ ఉన్న వీటికి బకెట్స్ ఉండే సార్. స్నానం చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు? సార్ ఒక 2 hours సార్. మొత్తం అందరం చేస్తారు. అత్యంత దారుణమైన సిచ్యువేషన్ ఏదైతే బీబీపేటలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే ఏదైతే హాస్టల్ ఉందో అందులోనే హాస్టల్ ఉంది, అందులోనే ఎడ్యుకేషన్ నడుస్తుంది. తరగతి గదులు కూడా ఇక్కడనే నిర్వహించడం జరుగుతున్నది. విద్యార్థులు చెప్తున్నారు, వాటర్ కమిటీని ఏర్పాటు చేశారు. సమయంకు బాత్రూంలో వాటర్ ఉండవు, వాటర్ ఉంటే అవి పనిచేయవు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గత కొద్ది రోజుల నుంచి సమస్యను పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు మరో విద్యార్థిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు చెప్పు, ఎట్లుంది పరిస్థితి? సార్ ఫ్యాన్స్ కూడా కొన్ని గాలి వస్తాయి సార్, కొన్ని గాలి రావు సార్. ఇది చాలా ఇబ్బందిగా ఉంటున్నాం ఈ బిల్డింగ్ పేరెంట్స్ ఎంత కష్టపడి ఫోర్స్ చేసినా షిఫ్ట్ అయితే లేదు సార్. వీళ్ళు పట్టించుకుంటలేదు సార్. బోర్డ్స్ కూడా ఫ్లై బోర్డ్ కి పెయింట్ వేసి చెప్తున్నారు సార్ క్లాసెస్. సార్ విండోస్ కూడా అట్లున్నాయి సార్. మేము కవర్ వేసుకుంటున్నాం, వాటర్ వస్తే మేమే మొలలు పట్టుకొని మేము సంచులు పెట్టుకొని కవర్ చేసుకుంటున్నాం సార్ మొత్తం. విద్యార్థులు చెప్తున్నారు, ఇక్కడ అత్యంత దారుణంగా ఉండాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. అనేక పర్యాయాలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, పేరెంట్స్లకు
చెప్తున్నాం, తమ బాధను తీర్చడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మనం చూస్తున్నాం ఈ బోర్డుకు కనీసం పెయింట్ మాత్రం వేశారు. బోర్డు మీద ఏమి రాస్తున్నారు అనే విషయం స్పష్టంగా విద్యార్థులకు కనబడని పరిస్థితి ఇప్పటికీ చూస్తున్నాం. ఇక్కడి నుంచి అక్కడ ఫ్యాన్లు ఉంటాయి, అవి సమయంకు తిరగవు. అదేవిధంగా హోల్స్ ఉన్నాయి. అసలే వర్షాకాలం, క్రిమికీటకాలు ఇక్కడికి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటాయి? స్నానాలు చేయడానికి మినిమం చాలా టైం పడుతుంది. స్నానాలు పూర్తిగా ముగించే వరకు 2 గంటల సమయం పడుతుంది. ఈ ఫ్లోరింగ్ కూడా ఇబ్బందిగా ఉంది. కింద నుంచి మట్టి వస్తుంది, సిమెంట్ వస్తుంది. విద్యార్థులు పలుసార్లు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. గత కొద్ది కాలం నుంచి సమస్య మరింత తీవ్రతరమైంది. విద్యార్థులకు పలుమార్లు రోడ్డుపై ఎక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారంటే విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ఈ క్లాసు 9th A, దీంట్లో 32 మంది విద్యార్థులు పడుకుంటారు ఇక్కడనే, చదువుకుంటారు ఇక్కడనే. వీళ్ళ పెట్టెలు అన్నీ ఒక క్రమబద్ధీకరంగా పెట్టుకోవడం జరిగింది. బెంచెస్ లేవు. ఈయనే పడుకోవడం, ఈయనే ఉండడం అంటే ఓ జైల్లో ఖైదీలకు వేసిన వారికైనా ఫ్రీడమ్ ఉంటుంది. విద్యార్థులకు ఆ పరిస్థితి కనబడతలేదు. ఇది 3rd ఫ్లోర్ బిల్డింగ్ మొత్తం కూడా పరిస్థితి. మౌలిక సదుపాయాల కల్పనలో ఎందుకో విద్యారంగం పూర్తిగా విఫలమైనట్టుగా స్పష్టంగా బీబీపేటలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలను చూస్తే, హాస్టల్ను చూస్తే కళ్ళ కట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి బాత్రూమ్ తెలిసి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వాష్రూమ్ ప్రస్తుతం అయితే దీన్ని 32 మంది విద్యార్థులు వినియోగించుకోవడానికి ఏర్పాటు చేశారని అంటున్నారు. చూద్దాం మరికొన్ని చోట్ల పరిస్థితి ఏ విధంగా ఉందో. విద్యార్థులు అయితే ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడనే కదా మీరు స్నానం చేసేది? స్నానం వాష్రూమ్ ఇవి మా బాత్రూమ్ లో టీచర్స్ వాడుతున్నారు. అలాగే మాకు స్పేస్ బాత్రూమ్ ఎవరు యూజ్ చేస్తున్నారు? టీచర్స్. మీరు యూజ్ చేయరు? మీరు యూజ్ చేయరు ఈ బాత్రూమ్? ఏదైతే బాత్రూమ్ ఉందో ఆ బాత్రూమ్ ని టీచర్స్, ఇక్కడ ఉన్న స్టాఫ్ మాత్రమే యూజ్ చేస్తారు. మేము యూజ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ యూజ్ చేస్తే టీచర్స్ తిడతారని విద్యార్థులు అంటున్నారు. 400 మెంబర్స్ కి 15 ట్యాప్స్ దానికి వాటర్ దానికి అంటే కష్టమవుతుంది సార్. వాటర్ ఇట్లా దాదాపుగా విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యం స్పష్టంగా కనబడుతుంది. పేరుకు మాత్రమే ఇక్కడ జ్యోతిబాపులే ఎడ్యుకేషన్ హబ్ నడుస్తుందని చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయంగా మారాయి. బీబీపేటలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే సంక్షేమ హాస్టళ్లు ఎక్కడ చూసినా సమస్యలు విలయతాండం చేస్తున్నాయి. ఆ సమస్యలతో విద్యార్థులు బాధపడుతున్నారు. మనం ఏదైతే వెనకాల చూస్తున్నటువంటి కనబడుతున్నటువంటి విజువల్స్, విద్యార్థులు డైనింగ్ హాల్లో భోజనం చేయడానికి వచ్చిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ డైనింగ్ హాల్ లేదు, మౌలిక సదుపాయం లేదు. విద్యార్థులు ఇది ప్రస్తుతం భోజనం చేసేవారు 6వ తరగతికి సంబంధించిన విద్యార్థులు. అంటే క్లాస్ వైజు భోజనం కొనసాగుతుంది. 1:30కు భోజనం స్టార్ట్ అయితే దాదాపుగా 3:30 వరకు విద్యార్థులు భోజనం చేసే వరకు వెళ్తుందంటే సమస్య ఎంత తీవ్రతరం ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా ఈ మనం చూస్తున్నటువంటి 200 పైచీలకు మంది విద్యార్థులు ఉన్నటువంటి డైనింగ్ హాల్లో ప్రతిరోజు ఇదే సమస్య ప్రతినిత్యం దర్శనమిస్తుంది. మనం చూస్తున్నటువంటి క్యూ లైన్ దానికి నిదర్శనమే. ఒక్కొక్క విద్యార్థి దాదాపుగా 5 నుంచి 10 నిమిషాలలో భోజనం చేయాలని టీచర్స్ చెప్పడం జరుగుతుంది. అంటే మీరు సకాలంలో భోజనం చేసి వెళ్తే మిగతా విద్యార్థులకు భోజనం చేయడానికి వెసులుబాటు ఉంటుందనే ఆలోచన. ఈ క్యూ పద్ధతి 6వ తరగతి మొదలుకొని 10వ తరగతి వరకు దాదాపు 2 గంటల సమయం భోజనంకే విద్యార్థులకు కేటాయిస్తున్నారంటే సమస్య ఎంత తీవ్రతరం ఉందో అర్థం చేసుకోవచ్చు. 450 మంది విద్యార్థులు దాదాపుగా ఇక్కడ విద్యను అభ్యసించడానికి హాస్టల్, స్కూలు ఒకటే చోటు ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇక్కడ మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. యంత్రాంగం పట్టించుకోవడం లేదు. గత కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగే సమయంలో ఒక మెనూ మెయింటైన్ చేసేవారు. ఆ మెనూ అయితే ప్రస్తుతం కనబడతలేదు. ఇక్కడ ఏదైనా వర్షం కానీ ఏదైనా వస్తే ఈ సెల్లార్లకు నీరు చేరితే వీళ్ళు క్లాస్ రూమ్లకే భోజనం వెళ్తుందంట. అంటే అక్కడే చదువుకోవడం, అక్కడనే పడుకోవడం, అక్కడే తినడం అంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సంక్షేమం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సమస్యలకు నిలయంగా, సమస్యలకు ఉంపడిగా మారుతున్న వైనం స్పష్టంగా కనబడుతుంది. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
రాష్ట్రానికి భవిష్యత్తు నిధి, దేశానికి పౌరులు, వీరిని సక్రమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. పౌష్టికాహారం లోపం కూడా విద్యార్థుల ముఖంలో స్పష్టంగా కనబడుతుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో విద్యార్థులకు మెస్ ఛార్జీలతో పాటు మెయింటెనెన్స్ ఛార్జెస్ సకాలంలో అందేవి. ఇప్పుడు పౌష్టికాహార లోపంతో విద్యార్థులు బాధపడుతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి వాష్ ఏరియాలను విద్యార్థులు తిన్న తర్వాత తమ ప్లేట్లను ఇక్కడ కడుక్కోవడానికి ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం విద్యార్థులు తినేసిన తర్వాత వచ్చి వాళ్ళ ప్లేట్లను శుభ్రం చేసుకుంటున్నారు. చూడండి, దాదాపుగా వాష్ చేసిన నీళ్ళే విద్యార్థుల కాళ్ళ వెంబటి కిందికి వెళ్తున్నాయి. ఇదే పిల్లలు మళ్ళీ క్లాసులకు వెళ్ళి కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. నీట్నెస్ లేక విద్యార్థులు అసలే డిసీజ్ కాలము, వర్షాకాలము, ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో విద్యార్థులు ఒకరిపై ఒకరు తోపులాడుకొని వాచ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదంటే ఈ పక్క ఆవాసంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బీబీపేటలో ఉన్న సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎంత నరక యాతన అనుభవిస్తున్నారు, ప్రతిరోజు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో విద్యార్థులను ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. విద్యార్థులు మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఎక్కడ స్నానం చేస్తారు మీరు? ఎక్కడ స్నానం చేస్తారు? ఎక్కడ వాష్ చేసుకుంటారు? ఇక్కడ స్నానం చేస్తాం, ఇక్కడనే వాషింగ్ చేస్తాం, ఇక్కడనే బాత్రూమ్ కూడా వాటర్ ఇటే వేస్తాం, స్నానాలు ఇక్కడనే వేస్తాం, బట్టలు కూడా ఇక్కడనే వండుకుంటాం. అన్ని వేస్తాం అంకుల్. వాష్రూమ్ కూడా వేస్తుంది, అలా పోయేది అంతే అన్ని మొత్తం ఇటేస్తాయి. వాష్రూమ్ బాత్రూమ్ లో ఉన్న వాటర్ అన్ని ఇటేస్తున్నాయి సార్. అంకుల్ ఎలర్జీ ఎట్లా అయింది అంకుల్? అవును అంకుల్, అంకుల్ మొత్తం అంత మంచిగా అంకుల్ ఎలర్జీ అయింది వాటర్ వల్ల. మళ్ళా పైన వాటర్ వచ్చి ఎలర్జీ అయింది. ఎన్నో ఉన్నత లక్ష్యాలు సాధించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థుల ఆవేదన చెందుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. వాటర్ వల్ల స్కిన్ డిసీజ్ వస్తున్నాయి, స్కిన్ డిసీజ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోయిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. 450 మంది విద్యార్థులు ఈ సంక్షేమ హాస్టల్లో విద్యను అభ్యసిస్తారు. ఈ హాస్టల్లోనే ఉండి చదువుకుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఉపయోగించే టాయిలెట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏదైనా క్లీన్ ఉందా, మరి పరిస్థితి ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాం విద్యార్థులకు ఉపయోగించే ఈ టాయిలెట్స్ మొత్తం 450 మంది విద్యార్థులు ఇక్కడ బాయ్స్ హాస్టల్లో విద్యను అభ్యసిస్తారు. ఈ నేపథ్యంలో ఏ ఒక్క దానికి కూడా మనం చూస్తున్నాం తలుపులు లేవు, కిటికీలు లేవు, దుర్గంధం వెదజల్లుతుంది. అనేక పర్యాయాలుగా ఇక విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. ఎవరికైనా టాయిలెట్స్ వస్తే క్రమసంఖ్య వారీగా లైన్ కట్టి మరి పంపించిన పరిస్థితి ఉందని టీచర్సే ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. విద్యార్థుల మౌలిక వసతులు ఇలా విధంగా ఉంటే ఈ మౌలిక వసతులు కల్పించాలని అనేక పర్యాయాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. విద్యార్థులు ఉపయోగించే టాయిలెట్స్లో ఏ ఒక్క దానికి కూడా డోర్ లేవు, దుర్గంధం వెదజల్లుతుంది, క్లీనింగ్ లేదు. అనేక పర్యాయాలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం సంక్షేమ హాస్టల్లోని 8A, 8B కారిడార్లో ఉన్నాం. 2 తరగతి గదులు పక్క పక్కన ఉన్నాయి. విద్యార్థులు అయితే లోపల చదువుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్లాస్ 8A. ఇక్కడ విద్యార్థులు దాదాపుగా 46 మంది విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసిస్తారు. ఇందులోనే పడుకుంటారు, ఇందులోనే చదువుకుంటారు. విద్యార్థులకు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. వారు ఏమంటారో ఒకసారి విందాం. చెప్పమ్మా, ఎట్లుంది పరిస్థితి హాస్టల్లో? మరి ఘోరంగా ఉంది. ఘోరం అంటే ఇలా బెంచీలు లేవు అంకుల్, వస్తున్నాయి మొత్తం కుసం కింద పండుకోవడం కూడా కింద మొత్తం చెత్త మొత్తం పెట్టెలు పెట్టుకోవాలి, అనుకోవాలి. వాన పడితే ఇబ్బంది అయితే మొత్తం నీళ్ళు వస్తాయి. అక్కడ పక్క క్లాస్కి వస్తాయి, మీ అవుత వస్తాయి. మీ అవుత కొందరు అంటారు, ఈ అవుత కొందరు అంటారు. ఎట్లుంది స్కూల్? స్కూల్ ఏం బాగాలేదు. వంటలు వేస్తే మేము కూడా మేమే వేసుకోలే. ఇలా మీరు వచ్చారని ఆలేస్తారు. పూరీలు కూడా మా క్లాస్ వాళ్ళే చేస్తారు. పూరీలు ప్లేట్ల మీద పెట్టుకుని చేసుకుంటారు.
చేసుకుంటే అంకులు నూనెలో గోలిచ్చి ఇస్తాడు. మరో విద్యార్థికి పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎట్లుంది పరిస్థితి? బాత్రూమ్లు మంచిలు ఒకళ్ళకి ఒకళ్ళు పోతున్నాం, లైన్ కట్టాలా కింద మంచిలో అన్ని. వాటర్ వస్తే ఇబ్బంది అవుతుంది, డార్మెటరీలో పదుకొని ఒక్కొక్కసారి వాటర్ పదుకోవాల్సి వస్తుంది. నాంతే పెట్టేళ్ళు లగేళ్ళు పెట్టేల కింద బకెట్లు పెట్టుకొని పెట్టెల పైన పెట్టుకుంటాం. ఇవాళ బీబీపేటలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే సంక్షేమ హాస్టల్ దుస్థితి కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారు ఏమంటారో చెప్పండి. ఎట్లుంది పరిస్థితి ఇక్కడ? హాస్టల్ ఎట్లుంది? ఏం మంచిగా లేదు, ఇక్కడ ఫ్యాన్లు లేవు, బోర్డులు చిన్నగా ఉన్నాయి, ఇంకా ఫ్లోర్ కూడా పగిలిపోయింది, ఇక్కడ పొక్కలు ఉన్నాయి, ఇంకా డోర్ ఊసిపోయింది, ఇంకా విండోస్ వెళ్ళి వర్షం పడితే మొత్తం ఇట్లా పండుకునే జాగాలో నానుతాం, అందరు ఎలర్జీలు అవుతాయి, బట్టలు కూడా ఆరాయి. ఫ్లోర్లో అది హోల్స్ పడ్డాయి, ఇసుక బయటకు వస్తుంది, మట్టి బయటకు వస్తుంది, ఆ స్కిన్ సిమెంట్ కాబట్టి స్కిన్ ఎలర్జీలు అవుతున్నాయి. అలానే ఉండాల్సిన పరిస్థితి దుస్థితి ఏర్పడ్డది. ఏమైనా సార్ మొత్తం అండ్లకెంచి నీళ్ళు వస్తాయి సార్, మొత్తం ఇది అంతా డైనింగ్ హాల్ నిండుతుంది, నీళ్ళు వస్తాయి, పెట్టెల కాడికి మొత్తం అంతా నిండుతుంది, పెట్టెలు మొత్తం నిండుతాయి, నీళ్ళు వస్తాయి సార్, కిటికీలకెంచి వస్తాయి సార్, బయట అందులో డోర్ కిందకెంచి వస్తాయి సార్, ఆ కిటికీలకెంచి మొత్తం బొంతలు పెట్టినా మొత్తం మిఠాయి కొట్టుకొస్తాయి, అనుకోరాదు, మొత్తం బచ్చి ఉంటుంది. ఇక్కడికి వర్షం వస్తుంది, పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటాయి, కిటికీలు ఉన్న వాటి నుంచి వర్షం వస్తుంది, వర్షం రావడం వల్ల పడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని విద్యార్థులు వాపోతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. స్కూలు ఈ హాస్టల్ స్పెషల్ ఆఫీసర్ ఆధీనంలో కొనసాగుతుంది, స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో కొనసాగుతుంది. మనతో పాటు ఈ స్కూలు అడ్మిన్ గా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు ప్రస్తుతం మనతో పాటు. చెప్పండి, స్కూల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? స్కూల్ పరిస్థితి బిల్డింగ్ సఫిషియెంట్గా లేదు. పిల్లలకు రూములు, క్లాస్ రూమ్స్ 12 ఉన్నాయి, దాంట్లోనే క్లాసెస్ నడుస్తాయి, దాంట్లోనే డార్మెట్ పడుకోవడం ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నది. టాయిలెట్స్ కూడా సఫిషియెంట్గా లేవు, బాత్రూమ్స్ లేవు, ఆ బాత్రూమ్స్ బయట ఓపెన్ ప్లేస్ లోపల స్నానాలు చేస్తారు. టాయిలెట్స్ కూడా ఇరుకుగా ఉండి పిల్లలకు ఆ స్మెల్ ఇవన్నీ ఎంత క్లీన్ చేసినా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ గ్రౌండ్ అసలుకి లేదు. స్కూల్ అన్నప్పుడు మెయిన్ గ్రౌండ్ ఉండాలి, గ్రౌండ్ కూడా లేదు. ఒకటి చెప్పండి, విద్యార్థులకు బందీలను చేసినారు, అందులోనే పడుకుంటున్నారు, అందులోనే చదువుకుంటున్నారు. ఒక స్కూల్ అట్మాస్ఫియర్, హాస్టల్ అట్మాస్ఫియర్ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎదుగుదలసిన పిల్లలు రేపటి భవిష్యత్తుకు నాంది. అలాంటి పిల్లల్ని నిర్బంధంగా కొనసాగుతుంది, కనీసం వ్యాయామం లేదు, ఒక గ్రౌండ్ లేదు. ఓవరాల్గా చూస్తే మీరు ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్గా ఇలాంటి పరిస్థితి ఉండడం సబబేనా? కాదు, అసలుకే కాదు. మా ప్రయత్నం లోపల భాగంగా మేము మా సెక్రటరీ గారికి విన్నవించుకుంటే తన బిల్డింగ్ ఓనర్ నేను సఫిషియెంట్గా కొన్ని రూమ్స్ కట్టిస్తుంటే 25 lakhs శాంక్షన్ చేసిన అవి రిటర్న్ పోయినాయి. మళ్ళీ ఈ మధ్యన కూడా సార్ వీళ్ళే పోయి మేము కట్టిస్తామని అంటే 30 lakhs శాంక్షన్ చేసిన అవి అట్లాగే ఉన్నాయి. వీళ్ళు కట్టియ్యారు, మమ్మల్ని బయటకు వెళ్ళనియారు. ఇది నిజానికి పిల్లలు నిర్బంధించబడ్డట్టే కనబడుతుంది. పిల్లలకు స్కూల్ వాతావరణం అయితే లేదు. మనం సంక్షేమ హాస్టళ్ళు బయట ఉన్నాం, బయట పరిస్థితి ఒకసారి గమనిస్తే ఈ బిల్డింగ్లోనే 450 మంది విద్యార్థులు ఈ బిల్డింగ్లో విద్యను అభ్యసిస్తున్నారు, హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్లో తరగతి గదులు ఒకే చోట ఉండడంతో ఈ విద్యార్థులకు ఇది నరకపు కుంపటిలా కనబడుతుంది. ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి బయటపడుతామనే విద్యార్థులు ప్రతినిత్యం అంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అదే విషయాన్ని డిమాండ్ చేస్తున్నారు. మనం కొంతమంది పేరెంట్స్ ఉన్నారు మనతో పాటు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. వారు ఏమంటారో, వారి పిల్లలు ఏం చదువుతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏం చదువుతుంది మీ ఇక్కడ బాబు? 9th క్లాస్ చదువుతాను బాబు, ఆదిత్య. గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ, ఎండి, ఎంపీడీఓ అందరికి వినతి పత్రాలు ఇచ్చినాం, కలెక్టర్ గుడికి ఇచ్చినాం, ఎమ్మెల్యే గుడికి పోయినాం. ఇప్పటి వరకు ఇట్లనే ఉంది. నిన్న ధర్నా గుడిక చేసినాం, ఇంతకుముందు ఒక ధర్నా చేసినాం, ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, పిల్లలు ఇక్కడికి వస్తే నరకానికి నక్కలుగా కనబడుతుంది హాస్టల్. ఇంట్లో నరకం కంటే ఎక్కువనే ఉంది. అసలు ఏంది పరిస్థితి అంటే పిల్లలకి బాత్రూమ్ పోవడానికి కూడా చక్కగా లేదు, ఒక లెట్రిన్లు లేవు, ఒక స్నాన గదులు లేవు. ఒక లెట్రిన్ పోవాలంటే ఒకడు వచ్చి ఒక లోపల కూర్చుంటే బయట వచ్చి కొడుతూ ఉంటాడు, ఏం వస్తున్నా బయటకి అని చెప్పేసి ఆ పరిస్థితులు ఉన్నాయి. డామినేటర్ కానీ
తినడానికి ఫుడ్కి సంబంధించింది కానీ ఏది కూడా అంత ఇబ్బందికరంగానే. పిల్లలకి కనీసం వర్షం పడితే లోపలికి వాటర్ పోతున్నాయి, కిటికీల నుంచి లోపలికి వాటర్, కిటికీల కనీసం కిటికీ రెక్కలు కూడా లేవు, అంత పరిస్థితి దారుణంగా ఉంది. అందుకని చెప్పేసి మా అబ్బాయిని తీసుకొని వచ్చేసిన డైరెక్ట్. నేను ఇంకా మా అబ్బాయికి 6th క్లాస్ అంజన్ కుమార్ టీసీ తీసుకోవడానికి వచ్చేసిన డైరెక్ట్. ఇంకా నేను ఇలాంటి దాంట్లో పిల్లలు చదవడం వేస్ట్ అని చెప్పేసి నేను కూడా రిటర్న్ వచ్చేసిన. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఉందో అప్పుడు పెట్టినంతగా ఒక 15 రోజులకు మటన్ కానీ పెట్టేది. ఇలాంటిది ఇప్పుడు 15 రోజులకు మటన్ పెట్టట్లేదు, చికెన్ కూడా అప్పుడప్పుడు పెడుతున్నారు, లేదంటే లేదు. ఆ గుడ్డు పులుసు లేదంటే గుడ్డు పులుసు పెట్టడం, చపాతీలో 2 చపాతీలో 2 పూరీలో ఇచ్చేసి ప్రొద్దున తింటే మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలికి తట్టుకోలేకపోతున్నారు. పిల్లలకు అంత ఇబ్బంది అవస్థలు అవుతున్నాయి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సంక్షేమ హాస్టల్లో ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే అత్యధికంగా విద్యను అభ్యసిస్తారు. సుదూర ప్రాంతంతో వస్తారు. పిల్లలను హాస్టల్కు పంపడంలో విద్యార్థుల తల్లిదండ్రులు రేపటి భవిష్యత్తును వాళ్ళు గొప్పగా ఊహించుకుంటారు. ఆ రకంగా ప్రభుత్వం పనిచేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ప్రభుత్వం పైన భరోసాతో సంక్షేమ హాస్టళ్లకు తల్లిదండ్రులు పంపుతారు. కానీ ఆ సంక్షేమం ఏ ఒక్క రంగంలో కూడా కనబడతలేదు. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులపైన ప్రత్యేక దృష్టి సాధించి సంక్షేమ హాస్టళ్లపైన దీనా వ్యవస్థపై కదలాలి. బీబీపేట సంక్షేమ హాస్టల్పై ప్రత్యేక దృష్టి సాధించి ఈ హాస్టల్ను వేరే చోటికి మళ్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే సంక్షేమ హాస్టల్లో స్పష్టంగా కనబడుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టంగా డిమాండ్ చేస్తారు.